హోస్ట్ ఐడి. హోస్ట్ ఐడిలో 0 ఉంది ఇక్కడ ఫస్ట్. ఇది మన ఐబీ నెట్వర్క్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఐడిలో ఫస్ట్ ఐడి ఏమవుతుంది? 8 బిట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే హోస్ట్ ఐడి పార్ట్‌లో 8 బిట్స్ ఉన్నాయి. ఈ హోస్ట్ ఐడి పార్ట్‌లో అన్ని జీరోస్ పెట్టేస్తే ఏమవుతుంది? 128.56.24.0 అవుతుంది. అలాగే ఈ హోస్ట్ ఐడిలో 8 బిట్స్ ప్లేస్‌లో 0 కాకుండా 1 పెట్టామనుకో, అంటే ఆల్ 8 వన్స్ అనమాట. 8 వన్స్ అంటే ఏమవుతుంది? ఈ నెట్వర్క్ బ్లాక్‌లో లాస్ట్ ఐపీ అవుతుంది. లాస్ట్ ఐపీ అంటే 8 వన్స్. 8 వన్స్ అంటే ఎంత? 24.255 అవుతుంది. 255 అంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఐపీ ఫర్ దిస్ బ్లాక్. సో, ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఈ బ్లాక్ తర్వాత నెక్స్ట్ నంబర్ ఏమవుతుంది? అంటే 255 వస్తుంది ఇక్కడికి. నెక్స్ట్ +1 యాడ్ చేస్తే 25 అవుతుంది. 25 డాట్ ఈ హోస్ట్ ఐడిలో అన్ని జీరోస్ పెడితే ఏమవుతుంది? ఫస్ట్ ఐపీ అవుతుంది. ఫస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ అంటే 255.8 జీరోస్. సో, అదే ఇక్కడ హోస్ట్ ఐడి ప్లేస్‌లో నేను ఆల్ 8 వన్స్ పెట్టాననుకో, 8 వన్స్ పెడితే ఏమవుతుంది? లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ వస్తుంది. లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను దానికి ఒక 1 యాడ్ చేశాననుకో, అంటే 255 ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 26.0 అవుతుంది. ఆల్ 8 జీరోస్ అవుతాయి. ఇప్పుడు ఇదేమవుతుంది? ఫస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ అనమాట. ఫస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ అవుతుంది. అలాగే లాస్ట్ ఐపీ కావాలంటే నేను ఈ హోస్ట్ ఐడి ప్లేస్‌లో అన్ని 8 వన్స్ పెట్టేస్తే నాకేమవుతుంది? 255 అవుతుంది. ఈ 255 ఈస్ ద లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్. సో, ఇప్పుడు ఈ లాస్ట్ ఐపీకి +1 యాడ్ చేస్తే అంటే దాని నెక్స్ట్ నంబర్ ఏమవుతుందంటే 27.0 అవుతుంది. ఈ 27.0 నెక్స్ట్ లాస్ట్ ఐపీ కావాలంటే ఈ హోస్ట్ ఐడి ప్లేస్‌లో ఆల్ 8 వన్స్ పెట్టేస్తే నాకు లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ బ్లాక్ వస్తుంది. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఈ నెట్వర్క్ ఐడి పార్ట్‌నంతా లీవ్ చేసేసి హోస్ట్ ఐడి పార్ట్‌ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి? ఇక్కడ 8 బిట్స్. 8 బిట్స్ అంటే 2/8. 2/8 కాంబినేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ 2/8, 2/8, 2/8 అంటే 4 ఇంటూ 2/8 అంటే ఎంత? 4 ఇంటూ 2/8 2/10. 2/10 అంటే మనకి టోటల్‌గా ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి 2/10 అంటే? 2/10 అంటే 10 1024 కాంబినేషన్స్ వస్తున్నాయి. అంటే ఈ 1024 కూడా మనకి కంటిన్యూయస్. అంటే ఈ 1024 ఐపీ అడ్రెసెస్ కూడా కంటిన్యూయస్‌గా ఉండాలన్నమాట. 1024 ఐపీ అడ్రెసెస్‌లో కూడా కంటిన్యూయస్‌గా ఉండాలి. సో, మనం ఇప్పుడు అదే కదా చేసాము. జస్ట్ 24 ఈ ఒక్క ఫస్ట్ నెట్వర్క్ ఐడి తీసుకున్నాం. ఈ ఒక్క నెట్వర్క్ తీసుకున్నాం. ఈ నెట్వర్క్ తీసుకొని ఏం చేసాం? ఫస్ట్ అన్ని జీరోస్ పెట్టాం. అన్ని జీరోస్ పెడితే ఏమొస్తుంది? నెట్వర్క్ ఐడి ఆఫ్ దిస్ ఎంటైర్ నెట్వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఆల్ వన్స్ పెడితే ఏమవుతుంది? లాస్ట్ ఐపీ అడ్రెస్ ఆఫ్ దిస్ నెట్వర్క్ వచ్చింది. దానికి లాస్ట్ ఐపీ అడ్రెస్ ఆఫ్ దిస్ నెట్వర్క్‌కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది? నెక్స్ట్ నెట్వర్క్ N2 వస్తుంది. కదా! N2 వస్తుంది. నెక్స్ట్ దీని లాస్ట్ ఐపీ ఆఫ్ దిస్ నెట్వర్క్‌లో 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? నెట్వర్క్ N3 వస్తుంది. అవునా? సో, ఇక్కడ కంటిన్యూయస్ అంటే జస్ట్ 24 వచ్చి 24 తర్వాత 25, 25 తర్వాత 26, 26 తర్వాత 27 ఇలా కాదు. 4 నెట్వర్క్స్ కంటిన్యూయస్‌గా ఉన్నాయి కాబట్టి కాదు. దీని ఇంటర్నల్‌గా అంటే ఇప్పుడు ఈ నెట్వర్క్‌లో ఉన్న ఇంటర్నల్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా! ఇంటర్నల్‌గా ఎన్నున్నాయి? 2/8 ఉన్నాయి. 2/8 అంటే ఒక్కొక్క నెట్వర్క్ 2/8 హోస్ట్‌ని కనెక్ట్ చేస్తుంది. ఈ 2/8 హోస్ట్‌ని కనెక్ట్ చేస్తుంటే ఈ 2/8 హోస్ట్‌లు కంటిన్యూయస్‌గా ఉన్నాయి. అండ్ అలాగే దీని నెక్స్ట్ వచ్చినవి కూడా కంటిన్యూయస్సే. దీని నెక్స్ట్ వచ్చింది ఏంటి? ఆల్ వన్స్ అంటే ఎంత? 255. 255కి 1 యాడ్ చేస్తే ఎంత? 25.0 అలాగా మొత్తం ఈ 1024 కంప్యూటర్స్ ఐపీస్ కూడా కంటిన్యూయస్‌గా ఉన్నాయి. సో, ఇది కంటిన్యూయస్‌కి. సో, ఈ కంటిన్యూయస్ మనకి ఎక్కడ చూస్తామంటే సూపర్ నెటింగ్ కాన్సెప్ట్‌లో చూస్తాం. కంపల్సరీగా మనం సూపర్ నెటింగ్ చేయాలంటే సూపర్ నెటింగ్ అంటే ఏంటి? కంబైనింగ్ ద నెట్వర్క్స్ అన్నమాట. నెట్వర్క్స్ ఎలా ఉండాలి? ఎప్పుడైతే నెట్వర్క్స్ కంటిన్యూయస్‌గా ఉంటాయో ఆ నెట్వర్క్స్‌ని మాత్రమే మనం కంబైన్ చేయాలి.